బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. 3వ అదనపు జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం. అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి. వినాయక చవితి ఉత్సవాలు 5 రోజులే జరుపుకోవాలంటున్న గణేష్ మహోత్సవ్ కేంద్ర సమితి సభ్యులు. తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత ఈఎన్టీ మెగా శిబిరం. మండల లీగల్ సెల్ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులు, పోలీస్ సిబ్బందికి మండల లీగల్ సెల్ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ మాట్లాడుతూ ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమలు అవుతున్నాయని తెలిపారు. 0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగ ప్రదర్శిస్తామన్నారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుందని చెప్పారు. సమన్లు ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదని ఆన్లైన్లో పంపించవచ్చన్నారు. మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసుకోవచ్చని, వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి రాధారమణి, 2nd క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, పిపి శ్రీనివాసులు, వివేకానందరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, భూపని వెంకటేశ్వర్లు బాబు, జగన్మోహన్ రెడ్డి, రమేష్ బాబు, సుబ్బారాయుడు, రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన దేశవ్యాప్తంగా 3 చట్టాలు కొత్తవి అమల్లోకి వస్తున్నాయి. అంటే నిన్న రాత్రి 12 గంటల తర్వాత 1/7/2024 తేదీ నుంచి ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి వాటిలో అమలుకు వచ్చే చట్టాలు ఏమంటే, గతంలో బ్రిటిష్ వాళ్ళు 1800 సంవత్సరంలో ఎవిడెన్స్ యాక్ట్, అదేవిధంగా సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్ చట్టాలను యాక్ట్ పాస్ చేసి ఉన్నారు. వాటి చట్టాలన్నీ సమూలంగా రద్దుపరిచి కొత్త చట్టాలను ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఆమోదం చేసి 1/7/2024 నుంచి అమలుకు తెస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో 12 గంటల తర్వాత ఆ కొత్త చట్టాలను ఆధారం చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఈ కొత్త చట్టాల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం పాత చట్టాలనే తెలుసుకుంటూ, పాత చట్టాల మూలకంగానే పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా ఆధారం చేసుకుని చేస్తూ వచ్చాము. అలా కాకుండా ఈనాడు ఈ కొత్త చట్టాల పుణ్యమా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి సామాన్య మానవుడికి కూడా ఈ చట్టాల అవగాహన లేదు. వాటి గురించి అందరం తెలుసుకోవాలంటే కనీసం 20-30 సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి ఈ పోలీసు వాళ్ళైతేనేమి, తర్వాత సామాన్య మానవులు అయితేనేమి అందరూ కూడా ఈ చట్టాలు తెలుసుకోవాలి. అయితే 0 ఎఫ్ఐఆర్ ఎక్కడైనా సరే రిజిస్టర్ చేయాలి. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని తీసుకుని రిజిస్టర్ చేయమని చెప్పి కొత్త చట్టం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీలు మన బంధువులకు ఇవ్వాలి. తర్వాత 14 days లోపల అన్ని విషయాలు తెలియజేయాలి, ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా ఏమంటే రేపు లేడీస్ పైన జరిగే అఘాత్యాలకు కేవలం 14 రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేసి 1 రోజుల లోపల కేసు డిస్పోజల్ చేయాలా అని చెప్పి కొత్త చట్టం తెలియజేస్తూ ఉంది. ఇది నిజంగా ఆడవాళ్ళకు ఒక ఆయుధం లాంటిది. నంద్యాల పట్టణంలో సోమవారం ఓ సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఓ సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నూనెపల్లకు చెందిన సుధారాణి 29వ వార్డు సచివాలయంలో టౌన్ ప్లానింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె సోమవారం ఉదయం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం టిఫిన్ చేస్తారని ఇంటికి వెళ్లిన ఆమె బాత్రూంలో విగత జీవిగా పడున్నారు. సుధారాణి ఉరేసుకుందో ఎలా మృతి చెందిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
నంద్యాల టౌన్ నూనెపల్లి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ప్లానింగ్ సెక్రటరీ, ఆమె పేరు సుధారాణి. సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది. సో ఈమె సచివాలయము ప్లస్ భర్త పక్కపక్క ఇల్లులు ఉన్నాయి. సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళ అమ్మగారి ఇంటికాడికి రావడం జరిగింది. ఇంటికాడికి వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ తీసుకునే టైంలో అసలు మీద ఆడ చూస్తే కన్నా అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదే వేసి పక్కన వారి చనిపోయినట్లుగా ఉంది. సో ఇది మధ్యాహ్నం జరిగినట్లు ఉంది. సో ఆమె ఎక్కడుందో కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కల అందరూ వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది చూడాలి ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది. కొంచెం ఆమెకేదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేది చెప్తున్నారు. చేసి కేసు పెట్టి దర్యాప్తు చేసి రిమైనింగ్ విషయాలను ఇన్వెస్టిగేషన్లో తెలుతాయి. తల్లిదండ్రులు ఏమంటారు? తల్లిదండ్రులు అదే వాళ్ళకు ఈరోజు మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసింది, మరి ఇక్కడికి వచ్చింది. సో ఆమెకు హెల్త్ ఇష్యూస్ అయితే సమ్ బీపీ ఉంది, సమ్ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న కర్నూలులో హైదరాబాద్లో కూడా సమ్ ట్రీట్మెంట్ తీసుకుంది అమ్మాయి. సో ఎందుకు చనిపోయిందో తెలిపింది, విచారించి న్యాయం చేయాలి సార్. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను 5 రోజులు నిర్వహించేందుకు తీర్మానించినట్లు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ కేంద్ర సమితి అధ్యక్ష కార్యాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, నిమ్మకాయల సుధాకర్, చీకటి వెంకట చలంబాబు, నెరవేటి అమర్నాథ్ మరియు దయాం శంకర్, ఆవిలాల సత్యం మరియు సభ్యులు పుల్లయ్య, రమణ, నాగేశ్వరరావు, వీరన్న, ప్రచారకర్తలు మేడిశెట్టి కిరణ్, మోహన్ గుప్తా మొదలగు సభ్యులు పాల్గొని వినాయక్ ఘాట్ పరిశీలించి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు, ముఖ్యంగా 3 ఘాట్ల నిర్మాణాలు, వినాయక స్వామి మందిర నిర్మాణము మొదలగు అంశాల గురించి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జరగబో వినాయక చవితిని నంద్యాల జిల్లాలో అందరం కూడా 5 రోజులే జరుపుకోవాలని కమిటీ నిర్ణయించుకున్నదని, ఎందుకంటే 9 రోజులు జరుపుకున్నట్లయితే అనేక వ్యయ ప్రయాసాలకు మండప నిర్వాహకులు లోను కావాల్సి వస్తుందని, అంతేకాకుండా అప్పుడే వచ్చే దసరా ఉత్సవాలను జరుపుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదని మరియు గణేష్ మందిర నిర్మాణాన్ని 2 కోట్ల రూపాయలతో పూర్తి చేసుకోవడం కోసం ప్లాన్ పూర్తి చేయడం జరిగిందని వాళ్ళు తెలిపారు. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి మొదలవుతుంది. టౌన్లో అందరూ 5 రోజుల 9 రోజుల అనేది అనుకుంటున్నారు. కానీ గణేష్ కేంద్ర సమితి వారు అందరూ నిన్న కమిటీ మీటింగ్ పెట్టి ఆలోచన చేసి 5 రోజులే అనేది డిసైడ్ చేశాము. ఇది ప్రతి ఒక్కరూ 5 రోజులుగా పరిగణలోకి తీసుకొని ఈ పండుగను గతంలో 5 రోజులు మాదిరే ఈసారి కానీ 5 రోజులు జరుపుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఘాట్గాడ సందర్శించడం ఏంటంటే, మేము గత 15 సంవత్సరాల కిందట వినాయకుడి గుడి కోసం అనేది కింద కేసీ కెనాల్ స్థలం అనేది దాంట్లో పిల్లర్స్ వేసాము. ఆ కింది పై రైతులు ఆ పిల్లర్స్ను డిస్టర్బ్ చేసి ముందుకు జరగడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఉంటే సర్వేను పిలిపించుకొని కొలతలు పేరవలసిందిగా కోరుతున్నాము. అనంతరం చలంబాబు మాట్లాడుతూ, గణేష్ మహోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అధికారులతో, రాజకీయ నాయకులతో చర్చించి వారితో సమన్వయం చేసుకొని కావాల్సిన ఏర్పాట్లను గణేష్ ఘాట్ నందు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. వినాయక మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న చెరువుకట్ట మీద ఉన్నటువంటి ఘాట్ను, స్థలాలని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాలకు శ్రీశైలం నుండి మహానంది పోయేవారు కానీ, మహానంది నుండి శ్రీశైలానికి వెళ్ళే భక్తులు ఈ వినాయక ఘాట్ దగ్గర స్వామివారికి గుడి ఏర్పాటు చేసి ఒక వసతి ఏర్పాటు చేసేదానికి కేంద్ర సమితి నిర్ణయించి గతంలోనే చెరువు కానుకున్నటువంటి కట్ట కానుకున్నటువంటి స్థలాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది రైతులు తెలిసో తెలియకో కొంత ఆక్రమణ చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. సర్వే చేయించి దాన్ని వాళ్ళకు మాకు ఇబ్బంది లేకుండా చేసేదానికి అందరం కూర్చొని మాట్లాడి చేసుకుంటాం. ముఖ్యంగా శ్రీశైలంకి వెళ్ళే భక్తులు ఉగాది పర్వదినాలైతేనేమి, శివరాత్రి అయితేనేమి అధిక సంఖ్యలో కర్ణాటక నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అదేవిధంగా మహానంది క్షేత్రం కూడా విపరీతంగా మహానందికి భక్తులు రాకపోకలు ఎక్కువ సాగిస్తున్నారు. అదేవిధంగా కట్టపైన 3-4 చిన్న ఘాట్లకు సంబంధించి ప్లాట్ఫామ్లు ఉత్సవాలప్పుడు విగ్రహాలను నిమజ్జనం చేసేదానికి కొంత క్రేన్లు ముందుకు పోయి వేసేదానికి వసతి లేదు. 2 నుంచి 4 అడుగుల వరకు కొంత ఎక్స్పాన్షన్ చేస్తే సంబంధించిన అధికారులు క్రేన్ ముందుకు పోయేదానికి ఉంటుంది. ఆ ముందుకు పోవడం వల్ల ఆ 3-4 అడుగులు చెరువులోకి నిమజ్జనం అయ్యేదానికి విగ్రహాలు
సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంపై అందరం పెద్దలతో అందరం కలిసి గౌరవనీయ మంత్రివర్యులకు మా ఎంపీ గారికి దీనికి సంబంధించిన అధికారులను కూడా కలవడం జరుగుతుంది. వినాయక ఘాట్లో స్వామి వినాయకుని టెంపుల్ నిర్మాణం కోసమై సుమారుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించవలసి ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలకు కోరుకునేది ఒకటే, దాతలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వినాయక ఘాట్ నిర్మాణంలో మీ యొక్క వంతు సహాయ సహకారాలు అందించి, ఎందుకంటే మనకి ఇక్కడ వినాయకుడు ఉంటే ఇట్లా శ్రీశైలం వెళ్ళాలన్నా ఇటు మానంది వెళ్ళాలన్నా వినాయకుడిని దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం దొరుకుతుంది. కావున నంద్యాల ప్రజలందరికీ మేము విన్నపిస్తున్నాం, దాతలు కొంచెం ముందుకొచ్చి ఈ నిర్మాణంలో మరి మీరు కూడా పాలు పంచుకొని ఆ విఘ్నేశ్వరునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ వినాయక చవితిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ముందుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గణేష. నంద్యాల పట్టణంలో వాడవాడల వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరికీ కూడా గణేష్ కేంద్ర సమితి వారి యొక్క విన్నపం, ఈ సంవత్సరం 5 రోజులు వైభవపేతంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించాలనుకున్నాం. ఒకటి విగ్రహాలు ఎవరైతే నెలకొల్పుతున్నారో వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందు నుంచే ఏర్పాటు చేసుకొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలి. అదేవిధంగా మీకు ప్రతి నెలలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ నిమజ్జనానికన్నా ముందుగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సమావేశాలకు విగ్రహాలు నెలకొల్పేంటి విగ్రహదారులందరూ కూడా తప్పనిసరిగా హాజరై మేము చెప్పేటువంటి నియమాలని తప్పనిసరిగా పాటిస్తే మనం అందరూ కూడా సహకరించినట్టుంది. ఈ మనం నెలకొల్పేంటి విగ్రహాలకు ముందుగా అధికారుల యొక్క ఆదేశాలు కూడా మనం పాటిస్తూ ఈ విగ్రహ ఉత్సవాలన్నిటి కూడా విజయవంతం చేయాలని మరొకసారిగా కోరుకుంటున్నాం. డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం నంద్యాల పట్టణంలో తిరుమల పునీత్ హాస్పిటల్ నందు డాక్టర్ అనిల్, డాక్టర్ హరితల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ నందు స్థానిక తిరుమల పునీత్ హాస్పిటల్ నందు డాక్టర్ వి సత్యనారాయణ జ్ఞాపకార్థం వీరి కుమారుడు డాక్టర్ బి అనిల్ కుమార్ వారి సతీమణి హరితచే ఉచిత మెగా వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం మన రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డిచే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం ఫరూక్ మాట్లాడుతూ సేవ చేయడంలో ఉన్నటువంటి సంతృప్తి మరే దానిలో లేదని, ఇది మంచి పరిణామమని అందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నంద్యాల పట్టణంలో మరిన్ని సేవలు అందిస్తారని తెలిపారు. అనిల్ కుమార్ గారు, హరిత గారు, సత్యమణి గారు ఇద్దరు కూడా ఈరోజు శ్రీకాకుళం చాలా బాల్యం నుంచి కూడా అక్కడే మా ఇంట్లోనే హాస్పిటల్. ఆ రోజు చంద్రబాబు గారి హాస్పిటల్, తర్వాత మోహన్ బాబు గారి హాస్పిటల్, 2 హాస్పిటల్స్ వెళ్ళాను. అది కూడా బయోమెట్రిక్ శిక్షణ. ఆ 2 హాస్పిటల్స్ కూడా మీరే దగ్గర చేశారు. తర్వాత మనకు రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళీ ఇన్ఫెక్షన్ సభ్యులు తర్వాత అంతా డెవలప్ అయిపోయితే జిల్లాకు సంబంధించిన చాలా మంది డాక్టర్లు రావడం చేయడం ఏ రంగంతో సాధ్యం చేస్తుంది. నేను కానీ మురళి కానీ మన క్లాస్మేట్కి చిన్న రకాల మనం ఎక్కడ ఉన్నారో మీరు అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి చూశాను. అసలు బాగుంది కూడా కొంచెం మాట్లాడినాక చనిపోయడం చెప్పండి. చాలా చూస్తున్నాం. ఇది ఆ రోజు డాక్టర్లు చాలా బ్యాకప్ డాక్టర్స్ నిజాలు. అని ఈరోజు డాక్టర్లు అవసరాలు పెరిగినాయి. ఈరోజు మన దేశంలో బ్రిటిషర్స్ మన దేశాన్ని గురించి పాలించాలంటే తిరుమలరావు గారి మనవడు డాక్టర్ అనిల్ కుమార్ ఈరోజు వారి నాన్నగారి జ్ఞాపకమైన విషయం. ప్రతి ఏటా కూడా జాతీయ వైద్యుల దినోత్సవం అంటే వైద్యులకి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా వైద్యులు సమాజంలో భాగంగా కేవలం ధనార్థనే కాకుండా సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు అనిల్ కుమార్. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులు అనేక మంది ఈ వైద్య శిబిరాలు నిర్వహించడంలో ముందున్నారు. రాష్ట్రంలోనే నంద్యాల డాక్టర్లకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సేవా దృక్పథం కలిగినటువంటి వైద్యులు నంద్యాలలో ఉన్నారని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులు కానీ ప్రజలు కానీ పత్రికల వారు కానీ అందరూ కూడా భావిస్తారు. అది వాస్తవం. అందులో భాగంగానే మంచి క్యాంప్ నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ జ్ఞాపకార్థం ఈరోజు చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ మరియు స్కిన్ ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరము మేము ఇక్కడ అరేంజ్ చేస్తాము మా క్యాంప్ని. ఈ దినము ప్రత్యేక దినం, జూలై 1 మా డాక్టర్స్ డే. ఈ దినమున మా నాన్నగారిని ఒక్కసారి తలుచుకొని మాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మా నాన్నగారితో మొదలుపెడుతూ మేము ఈ క్యాంప్ నందు ఉచితంగా వినికిడి పరీక్షలు చేసి ఈరోజు రేపు దానికి మాకు సహకరిస్తున్న
మా బాలాజీ స్పీచ్ అండ్ హీరింగ్ సెంటర్ డాక్టర్ మన మస్తాన్ గారికి మరియు నరేష్ గారికి అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు మాకు ఫ్రీ హియరింగ్ ఎయిడ్ క్యాంప్ నడుస్తుంది. ఎవరైనా స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ మరియు స్పీచ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అండ్ ఈరోజు మెడిసిన్స్ కూడా కావాల్సిన మెంబర్స్కి ఫ్రీగా అందజేస్తాము. ఈరోజు ఎవరైనా వచ్చిన పూర్ పేషెంట్స్ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధంగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వారికి ఉచితంగా కూడా ఆపరేషన్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ అదనపు జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం. అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి. వినాయక చవితి ఉత్సవాలు 5 రోజులే జరుపుకోవాలంటున్న గణేష్ మహోత్సవ్ కేంద్ర సమితి సభ్యులు. తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత ఈఎన్టీ మెగా శిబిరం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.